జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ సేవలను విస్తృతం చేయడం ద్వారా ఆ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చైర్మన్ గొంప కృష్ణ అన్నారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లా డిసిఎంఎస్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఆయన చేత డిసిఎంఎస్ జిల్లా మేనేజర్ సాయి కుమార్ సంతకాలు చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ చైర్పర్సన్ గా తనకు ప్రభుత్వం నుంచి లభించే గౌరవ వేతనం ఇతర అలవెన్సులు గాని తీసుకోబోనని ఆ డబ్బును డిసిఎంఎస్ ను బలోపేతం చేసేందుకు వినియోగిస్తానని ప్రకటించారు. డిసిఎంఎస్ ఫలాలను అందరికీ అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తారని అన్నారు. సంఘం ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానని, సేవలను మరింత ఎక్కువ మందికి అందిస్తానని తెలిపారు. పార్టీ విజయం కోసం తాను పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ పదవిని అందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన గొంప కృష్ణను మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్, పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, బోనెల విజయ్ చంద్ర, కొల్ల లలిత కుమారి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె నాయుడు, గండి బాబ్జీ, పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చార్జ్ తీసుకోవడానికి ఎస్కోట్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులతో పాటు ర్యాలీగా బయలుదేరి విజయనగరంలో ఛార్జ్ తీసుకుంటున్నాం. లంచ్ టైంలో తెలుగుదేశం పార్టీ మేము ఎన్నికల ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి స్థానిక ఎమ్మెల్యే గెలుపులో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను పార్టీ గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువనేత యువగలం ప్రదాత నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత ప్రజల్లో ఉంటూ అన్ని సేవా కార్యక్రమాలు పాటు పార్టీలో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభర్త గారి నేతృత్వంలో, అలాగే స్థానిక ఎమ్మెల్యే కొల్ల కుమార్ గారి ఆధ్వర్యంలో అందరము కలిసి ఎస్కోట్కి అభివృద్ధికి తోడ్పడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 125 కోట్ల ఎనర్జీస్ గ్రాంట్స్తో కాకుండా సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి చాలా స్కీమ్స్ ఈ రూరల్ ఏరియాస్కి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్లో కూడా భరత్ గారు అన్ని రకాలుగా విశాఖ పార్లమెంట్లో ఒక్క ఎస్కోట్ మాత్రమే రూరల్ కాన్స్టిట్యూన్సీ, మిగిలినవన్నీ అర్బన్ ఏరియాలు ఉంటాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ఎంపీ శ్రీభర్త గారు మాకు వెందనగా అందిస్తున్నారు. అలాగే ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ నియోజకవర్గంలో ప్రభుత్వ మరియు సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా మరొక సోదరి ఇందుకూరి సుధారాణి గారు కూడా మాతో పాటు అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పాల్పంచుకొని మాతో పాటు ముందుకు నడుస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు రానున్న రోజుల్లో ఎస్కోట్ ప్రాంతాన్ని ఆ ఎలక్షన్ ముందు మేమైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్లన్నీ నెరవేరినట్టు ఖచ్చితంగా మేము పోరాడతాం. మేము ఎంపీ గారితో కూడా మాట్లాడుతున్నాం. అన్ని రకాలుగా కూడా మేము ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఎస్కోట్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని, అందులో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ